మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్, కాంటాక్ట్ 7842323399. ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన వారంలోపే అసంతృప్తి బయటపడింది. వరుసగా 3 సార్లు గెలిచిన హ్యాట్రిక్ ఎమ్మెల్యేకి పార్టీ సీనియర్ నేతలే కాదు, పొత్తుల్లో ఉన్న జనసేన కూడా వ్యతిరేకిస్తుందే. ఎందుకంత వ్యతిరేకత? డోంట్ కేర్ అంటున్న ఎమ్మెల్యే ధీమా ఏంటి? ఇంట గెలిచి రచ్చ గెలవగలరా? ఇంటి పోరుతో కంచుకోటకు బీటలు వారుతాయా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం మండపేట. ఇది మొదటి నుంచి టీడీపీ కంచుకోట. మండపేట ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు వేగుళ్ల జోగేశ్వరరావు. టీడీపీ, జనసేన ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే అధిష్టానం జోగేశ్వరరావుకు టికెట్ ఖరారు చేసింది. ఈ నెల 20న మండపేట బహిరంగ సభలో వేగుళ్ల పేరును ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ప్రకటన సొంత నేతలతో పాటు పొత్తులో ఉన్న జనసేన పార్టీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. జోగేశ్వరరావుతో పాటు టీడీపీ సీనియర్ నేత నెక్కింటి బాలకృష్ణ, పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ మండపేట అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఎలాంటి చర్చలు లేకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా అధినాయకత్వం అభ్యర్థిని ప్రకటించడం టీడీపీ సీనియర్ నేతలకు, జనసేన శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. మండపేట నుంచి మరోసారి వేగుళ్ల జోగేశ్వరరావు పేరును ప్రకటించగానే 2 పార్టీల్లో ముసలం మొదలైంది. జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లారు. మరోవైపు మండపేట టీడీపీ సీనియర్ నేతలు రాజమండ్రిలో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేపై తిరుగుబాటు ప్రకటించారు. ఆర్టీసీ రీజనల్ మాజీ చైర్మన్ నెక్కింటి బాలకృష్ణ నేతృత్వంలో టీడీపీ సీనియర్లంతా సమావేశం కావడంతో పార్టీలో అసంతృప్తులు వెలుగులోకి వచ్చారు. సీనియర్లకు పార్టీలో గౌరవం లేదు, తమను అసలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు కొందరు. అయితే తాము పార్టీకి వ్యతిరేకులం కాదని, ఎమ్మెల్యే వేగుళ్లను మాత్రమే వ్యతిరేకిస్తామని అంటున్నారు. ఈ పరిణామాలతో మండపేట టీడీపీలో రచ్చ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే వరుసగా 3 సార్లు గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నారట. 15 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన జోగేశ్వరరావు ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ శ్రేణులే ఎమ్మెల్యే ధోరణిని తప్పుబడుతున్నాయి. ఎమ్మెల్యే దగ్గరకు ఎవరు వెళ్లినా ఏకవచనంతో మాట్లాడడం, ఆయన నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంపై అసంతృప్తితో ఉన్నారట సొంత పార్టీ శ్రేణులు. అభివృద్ధి, సంక్షేమం, రోడ్లు తదితర విషయాలపై ఎమ్మెల్యే వేగుళ్ల తరచూ తన రాజకీయ ప్రత్యర్థిపై, వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై సవాల్ చేయడం, తర్వాత ఏవో సాకులతో తోకముడిచి కూర్చోవడం పరిపాటిగా మారింది. ఈ ధోరణి రాజకీయాల్లో ఏమాత్రం మంచిది కాదని సొంత టీడీపీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నారు. జోగేశ్వరరావు ఆర్థికంగా స్థితిమంతుడు కావడం, ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి గెలుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కావలసినంత ఖర్చు పెట్టగలనన్న ధీమాతోనే ఎమ్మెల్యే తమను పట్టించుకోవట్లేదని టీడీపీ శ్రేణులే విమర్శిస్తున్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో జోగేశ్వరరావు మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం కష్టమవుతుందని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారట పార్టీ సీనియర్ నేతలు. మరోవైపు వేగుళ్ల జోగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ శ్రేణులు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మండపేట జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ అసంతృప్తితో ఉన్నారు. టికెట్ ఇవ్వకపోతే రెబల్ అభ్యర్థిగానైనా పోటీకి దిగాలన్న ఆలోచనతో ఉన్నారట లీలాకృష్ణ. ఇప్పటికే టీడీపీకి సహకరించవద్దని జన సైనికులకు లీలాకృష్ణ రాసినట్లు చెబుతున్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మండపేట నియోజకవర్గంలో 2,25,000 మంది ఓటర్లుంటే అందులో 26,000 మంది కమ్మ సామాజిక వర్గం, కాపు, తూర్పు కాపు సామాజిక వర్గాల ఓటర్లు 42,000 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీ నుంచి బలమైన కాపు అభ్యర్థిగా ఉండడంతో టీడీపీకి ఆ వర్గం ఓట్లు పడ్డం కష్టమేనని లెక్కలేస్తోంది జనసేన పార్టీ. జనసేనకి మండపేట టికెట్ కేటాయిస్తే పవన్ కళ్యాణ్ చరిష్మాతో డిసైడింగ్ కోర్టు ఫ్యాక్టర్ అయిన కాపుల ఓట్లు పడతాయని భావిస్తున్నారట. ఈ లాజిక్ తోనే జనసేనకిస్తే మండపేట సీటు ఈజీగా గెలవచ్చన్న చర్చ జరుగుతోంది. అందుకే పొత్తులో మండపేట టికెట్ కోసం జనసేన పట్టుబడుతోందట. అయితే ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడం, మండపేట పార్టీకి కంచుకోట కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థానం వదులుకోవడానికి ఇష్టపడడం లేదట టీడీపీ. అందుకే టీడీపీ అధినాయకత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.
సిట్టింగు సీటే అయినా అభ్యర్థి బలంగా ఉన్నా మిత్రపక్షం సహకరిస్తుందో లేదోనన్న అనుమానాలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాలో సామాజిక సమీకరణాల్లో కీలక సీటు కావడంతో మండపేట రాజకీయం రెండు పార్టీల్లో చర్చనీయాంశమవుతోంది. సొంత పార్టీలో వ్యతిరేకతతో పాటు మిత్రపక్షం సహకారం లేకుండా ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఇంట గెలిచి రచ్చగెలవగలరా అనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. పొత్తుతో కంచుకోట పదిలంగా ఉంటుందా? అంతర్గత విభేదాలతో బీటలు వారతాయో చూడాల్సి ఉంది.